యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా పునరుత్థాన సందర్భ శుభాకాంక్షలు. ఏదో చెప్పండి, సేఫ్టీ ఏదో చెప్పండి. అనే సిద్ధంగా పునరుత్థానం సందేశం కోసం. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7-8 చదువుతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7-8. అందరూ కలిసి బిగ్గరగా స్క్రీన్ మీద చూస్తూ చదువుతాం. ప్రియులారా, బైబిల్ ఉన్నారు, బైబిల్ చూడండి. బైబిల్ లేని వాళ్ళు స్క్రీన్ చూడండి. స్క్రీన్ కనుగొన్న వాళ్ళు దిక్కు చూడండి. ఓకే, రెడీ? 1 2 3 గో. 7-8. వారు బయటతో మహా ఆనందంతో అందరూ ఈ వాక్యం చూడండి. ఇక్కడ చూసి చూడండి గట్టిగా. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయన మొక్కగా. చాలు గట్టిగా. యేసు వారిని చూడండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము, మీకు శుభము, నిಮಗೆ శుభవాగలి అని చెప్పాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మామూలుగా తెలుగు సినిమాల్లో, కన్నడ సినిమాల్లో సినిమా అయిపోయినాక ఒక మాట రాస్తారు. ఏంటది? శుభం అని రాస్తారు. అంటే అర్థం ఏంటి? అక్కడితో సినిమా అయిపోయింది అంటే ఎండ్ అని కాదు. శుభం ఎందుకు రాస్తారంటే మీకు ఈ సినిమా చూస్తారు, మంచి నేర్చుకున్నారు కాబట్టి మీకు శుభం కలుగులు కాక రాస్తారనమాట. ఆ సినిమా చూస్తే మీకు శుభం వస్తుందో నాకైతే తెలియదు, కానీ రోజు వాకింగ్ ఉన్న తర్వాత మాత్రం మీకు ఖచ్చితంగా శుభం కలగబోతుంది. ఈరోజు నా ప్రసంగం విషయం ఏంటంటే చూడండి గట్టిగా. శుభం గట్టి చెప్పండి అనంటే పక్కన సెకండ్ చెప్పండి. మీకు శుభం కలుగుతుంది కాక. హ్యాపీ 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 ఇస్తారండి చెప్పండి అమ్మా. హ్యాపీ ఇస్తారండి. మీకు శుభం కలుగుతుంది కాక. ఆమేన్. హల్లెలూయా. కన్నీటి ఉన్నవారికి, కన్నీటి ఉన్నవారు మీకు, వ్యాధులు ఉన్నవారు మీకు, కష్టాలు ఉన్నవారికి శుభం కలుగునుగా కానండి. హల్లెలూయా. ఎన్నో రోజుల నుంచి రోగుల్లో ఉన్నవారికి, మరణకరమైన వ్యాధులు ఉన్నవారికి, అప్పుల సమస్యలు ఉన్నవారికి శుభం కలుగును గాక. హల్లెలూయా. నిಮಗೆ శుభవాగలి. ఈరోజు పునరుత్థాన సందేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు సమాధి నుంచి బయటకు వచ్చిన వెంటనే మత్తయి సువార్త ప్రకారంగా యేసుక్రీస్తు సమాధి నుంచి బయటకు వచ్చాక, యోహానులో వేరే ఉంటుంది కానీ మత్తయి సువార్త ప్రకారంగా ఆయన బయటకు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా పలికిన మాట మీకు శుభం కలుగును గాక. ఆమేన్. లోక కళ్యాణం కోసము, మనందరి శుభం కోసం ఆయన చనిపోయి పునరుత్థానం చేశాడు కాబట్టి ఆయన పునరుత్థానమైన తర్వాత మొట్టమొదట పలికిన మాట శుభం. జీవం కలిగిన దేవుని ఆత్మ సంచారం చేయండి తండ్రి. పునరుత్థానం యేసయ్యా, నీ వాక్యాన్ని ప్రభుత్వం ధ్యానించుకోబోతున్నారు తండ్రి. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఆయన. మీరు మాట్లాడితే జీవం కలుగుతుంది ప్రభు. మీరు మాట్లాడితే మా జీవితం మారిపోతుంది ఆయన. మీరు మాట్లాడితే జీవితాలు మారిపోతాయి ప్రభు, పరిస్థితులు మారిపోతాయి తండ్రి. నీ పునరుత్థానపు శక్తిని పొందుకుని తిరిగి వెళ్ళాలి ప్రభు. నీ పునరుత్థానపు శక్తిని అనుభవించాలి తండ్రి. రోజున తండ్రి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. నేను సురచోట వరకు పరుచుకొని ప్రార్థిస్తాను. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఏంటి మెసేజ్ ఏంటి? శుభం కలుగును గాక. ఆమేన్. సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాట ఏంటి? సమాప్తమైనది కదా.
శిలువలో దేవుడు ఆరో మాటగా సమాప్తమైంది అన్నాడు. ఓకే, సమాప్తమైంది అని వెంటనే అక్కడితో స్టాప్ అయిపోవాలి కదంతా. సమాప్తమైంది అంటే అర్థమైంది, అంతా పని అయిపోయిందని అర్థం. ఆయన చేయవలసిన పని అయిపోయింది అని అర్థం. కానీ పునరుత్థానం ఇంకా కాలేదు అంటే సమాప్తం అయినట్ట కానట్ట? అని అంకులు ఏమో చెప్తున్నారు. సమాప్తం అంటే సమాప్తం అని చెప్పాడు కదా ఆల్రెడీ. సమాప్తంగా అన్న తర్వాత అక్కడితో స్టాప్ అయిపోవాలి సినిమా. అవి పిక్చర్ బాకీ కదా. సమాధి అయిపోయిన తర్వాత అక్కడితో సినిమా అయిపోలేదు, ఇంకా అసలైన క్లైమాక్స్ ఉంది కదా. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? సమాప్తమైంది అన్నాడు. జాగ్రత్త వినండి, ఏది సమాప్తమైందంటే శిలువ మీద బలి సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? బలి అనండి. ఆ బలిపీఠం మీద శిలువ మీద బలి సమాప్తమైంది. కానీ ఆ బలికి విలువ రావాలంటే అక్కడ చనిపోవాల్సింది మనిషి కాదు, అక్కడ చనిపోవాల్సింది దేవుడు చనిపోవాలి. దేవుడు చనిపోయినాడు అని ఎలా తెలుస్తుంది తెలుసా? ఆయన చనిపోయి సమాధిలో ఉంటే తెలియదు, ఆయన చనిపోయి తిరిగి లేస్తానే ఆయన దేవుడు. అర్థమవుతుందండి? ఆయన చనిపోయి తిరిగి లేస్తేనే ఆయన దేవుడు, లేకపోతే ఆయన మనిషి. అంటే శిలువ మీద బలి అయిపోయింది, సమాప్తం అయిపోయింది, కానీ ముగింపు కాల ఇంకా. ఇట్ ఈస్ ఫినిష్డ్ బట్ ఇట్స్ నాట్ ది ఎండ్. అసలు ఈ శిలువ కార్యక్రమానికి, శిలువ బలికి ఎప్పుడు విలువ వస్తుందంటే పునరుత్థానం బట్టి ఇవన్నీ విలువ వస్తుంది. చెప్పండి. పునరుత్థానము లేకపోతే క్రైస్తవత్వం లేదు, పునరుత్థానము లేకపోతే మన విశ్వాసం లేదు, పునరుత్థానము లేకపోతే బైబిల్ లేదు, పునరుత్థానము లేకపోతే మన సంఘము లేదు, పునరుత్థానము లేకపోతే మనము చేసేదంతా వ్యర్థమే. ఇది నేను చెప్తున్న మాటలు కాదు. ఎవరు చెప్తున్న మాటలు? పౌలు గారు చెప్తున్న మాటలు అండి కదా. ఆయన ఏమన్నాడు? పునరుత్థానము లేకపోతే మీ విశ్వాసం వ్యర్థము, మన క్రైస్తవ జీవితం వ్యర్థము, అన్ని వ్యర్థమే. కానీ ఎప్పుడైతే పునరుత్థానము జరిగిందో అప్పుడు యేసుక్రీస్తు చేసిన ప్రతి ఒక్క దానికి, ప్రతి ఘట్టానికి ఒక అర్థం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. శిలువ మీద బలికి ఎప్పుడు విలువ వచ్చిందండి? చెప్పండి. శిలువ మీద బలికి విలువ ఎప్పుడు వచ్చింది? పునరుత్థానము వల్ల. శిలువలో యేసయ్య అంత ఘోరమైన మరణం చెంది, అంత భయంకరమైన వ్యాధి చెంది, అంత భయంకర మరణము చెంది ఆయన చనిపోయి ఆయన 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 ఒక ఇతిహాసం, ఆయన చరిత్ర సమాధితో ముగిసిపోయింటే ఆయన అందరిలో ఒకడైపోవాడు. ఆయన అందరి మనుషులలో ఒకడైపోవాడు. ఆయన చేసిన బలికి విలువ ఉంటా ఉండలేదు. ఆయన చేసిన బలికి మనమందరూ పాపక్షమాపణ జరిగేది కాదు. రక్త ప్రోక్షణ ఆవశ్యకం. ఆ రక్త ప్రోక్షణ జరిగి తీరాలి. ఆ రక్తం ఎవరిదే ఉండాలి? సాక్షాత్తు దేవుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక. ఆయన దేవుడు అని ఎప్పుడు ప్రవచించండి? మరణాన్ని జయించి లేచినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుతున్నాక. గట్టిగా చెప్పండి. ఏమంటే మీరు ఎప్పుడైనా ఊరి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఒక పల్లెటూరులో మీరు చూస్తూ ఉంటారు. మీరు చూసినట్లు నేను కలర్ చూశాను. కొన్ని పల్లెటూరు బయట ఒక గొర్రెని బలి చేసి చెట్టుకి వేలాడదీస్తారు. చూసారు ఎప్పుడైనా? చూసారు? అది అందరు చేసింటారు బహుశా. అది ఊళ్ళో పెట్టుకుంటారా, ఊరు బయట పెడతారా? ఊరి బయట పెడతారు. కరెక్ట్ లేదండి. చెప్పండి, మాట్లాడండి కొంచెం. ఊరి బయట ఒక చెట్టుకి వేలాడదీస్తారు. వాళ్ళు చేసేది కరెక్టే, వాళ్ళకి అన్ని తెలుసు. బలి వాళ్ళకి తీసుకుపోయి చెట్టు వేలాడే ఊరి బయట పెట్టాలి, కరెక్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఎక్స్పైరీ డేట్ వాడుతున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఎప్పుడు యేసుక్రీస్తు ముందు చేయవలసిన పనులు. యేసుక్రీస్తు వచ్చాక జాగ్రత్తనండి. మీరు గట్టిగా గమనించాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎలాగైతే ఊరి బయట ఒక చెట్టుకు వేలాడ తీశారు, అలాగే యేసయ్యను కూడా పాలెములకు బయట, అంటే ఊరికి బయట ఒక గొర్రె పిల్లలాగా మ్రానుకు వేలాడ తీశారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమె చెప్పండి. సేమ్ మీరు ఎలా చేస్తారు? ఊరి బయట ఒక చెట్టుకి వేలాడ తీస్తారు. అలాగే యేసుక్రీస్తు ఏం చేస్తారు తెలుసా? పాలెములకు బయట ఉంటుంది వాక్యంలో. పాలెములకు బయట, ఊరికి బయట మ్రానుకు అంటే చెట్టుకు ఆయన వేలాడ తీశారు. అంటే
ఆ గొర్రె పిల్ల మీద మా పాపాలన్నీ పడిపోయాయి కదా, ఆ గొర్రె పిల్ల ఊర్లో ఉండకూడదు, ఉంటే ఏమవుతుంది, ఊరికే శాపం అనుకున్నారు. అందుకేం చేస్తారు, ఊరి బయట తీసుకుపోయి పడేస్తారు. అలాగే యేసుక్రీస్తును కూడా ఊరి బయట తీసుకుపోయి శిలువేశారండి. అందరూ చూస్తుండగా, ఆ గొల్గొతా కొండ అందరూ చూస్తుండగా, దారి మధ్యలో ఆ గొల్గొతా కొండ దారి ఉంటుంది, ఆ దారి పైన అందరూ చూస్తుండగా ఇదిగో ఒక గొర్రె పిల్లని వేలాడ తీసినట్టు నా యేసుని వేలాడ తీశారు. చెప్పండి గట్టిగా. ఇది అందరికి వేసిన సిలువ లాంటి సిలువ కాదండి. యేసుక్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు భయంకరంగా కొట్టారు, భయంకరంగా కొరణ దెబ్బతో కొట్టారు. నిర్మానుష్యంగా ఆయన వీటిని తిన్నారు, పట్టుకొని ఒక గొర్రె పిల్లని వేలాడ తీసినట్లు సిలువలు వేలాడేశారు. ఎందుకు తెలుసా? అలా చేస్తే కానీ అది బలి కాదు. బలి కాబట్టే యేసుక్రీస్తుని అలా చేశారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చెప్పండి. ఇప్పుడు చూడండి, సాతానికి ఒక విషయం తెలియలేదు. పోనీ ఆ మతాధికారులకి దేవుడు ఒకసారి వాక్యం చదవండి, ఒక వాక్యం చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదివింది ఎవరైనా? అది చదివే ముందు ఇంకొక వచనం చూపిస్తాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం అది చూడండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క, ఎప్పుడంట అందరూ అక్కడ జాగ్రత్త గమనించండి, జగదుత్పత్తికే మొదలే కొయ్యల్పట్ట కుర్యాదాతన. ఎప్పుడంట? అమానించండి. ఈ కురి ఎప్పుడు, గొర్రె పిల్ల ఎప్పుడు వధింపబడిందంట? బాగా చూసి చదవండి, బాగా చూసి చెప్పండి. జగదుత్పత్తికి మొదలుకొని, అంటే ఇంకా భూలోకం కలగక ముందే, ఇంకా సృష్టి కలగక ముందే అనాదిలో దేవుడు గొర్రె పిల్లని వధించాడు. సాతాను ఏమనుకున్నాడు చెప్పండి? ఏమనుకున్నాడు? ఇది ఆది కాలంలో వాళ్ళు చేసిన పాపం తర్వాత దేవుడు అన్ని ప్లాన్ చేసుకున్నట్టు అనుకున్నాడు. కానీ సాతాను తెలియని విషయం ఏంటంటే, వీళ్ళు పాపం చేస్తారని తెలుసు, పాపంలో పడిపోతారని తెలుసు, వీరిని రక్షించుకోలేదని తెలుసు. అంతకు ముందే అన్ని యేసుక్రీస్తు దేవుడు ఆల్రెడీ ఏం ప్లాన్ చేశారంటే, ఈ భూలోకం స్టార్ట్ కాకముందే ఆల్రెడీ యేసుక్రీస్తు బలి జరిగిపోయింది, ఆ గొర్రె పిల్లను వధించేశాడు. అవి చెప్పండి. అదంతా అయిపోయింది. తర్వాత వచ్చి భూలోకాన్ని స్టార్ట్ చేశాడు దేవుడు. సాధారణ ఏమనుకున్నాడు, దేవుడికి ప్లాన్ లేదేమో, అయ్యో మనిషి పాపం చేశాడు కదా. ఒక్కసారి మనిషి పాపం చేసిన దేవుడు టెన్షన్ తీసుకోలేదు. అది ఇప్పుడు ఏమైపోయింది, ఏం చేయలేదు, ఏం ప్లాన్ లేదు. అది దేవుడు టెన్షన్ తీసుకోలేదండి. ఎందుకు తెలుసా? దేవుడికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. ఏంటో తెలుసా? అనాదిలో వధింపబడిన గొర్రె పిల్లాడండి. ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసుక్రీస్తుని చంపితే లోకమంతా రక్షించబడుతుందని సాతానుకు తెలుసు. కానీ అక్కడున్న అధికారులకు తెలియదు, అక్కడున్న పరిసరాలకు తెలియదు, అక్కడున్న రోమా సామ్రాజ్యానికి తెలియదు. ఒకవేళ వాళ్ళకి తెలిసింటే యేసుక్రీస్తుని సిలువ వేసేవారే కాదు, యేసుక్రీస్తుని ముట్టుకునేవారు కూడా కాదు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏముంది అక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అది లోకాధికారులో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల జాగ్రత్త వినండి, అది లోకాధికారులో ఎవ్వరికి తెలియదంట. ఏంటది చెప్పండి? ఏంటది? యేసుక్రీస్తు వధింపబడిన గొర్రె పిల్ల ఎప్పుడో జరిగిపోయింది, యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు అని ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసి ఏమైపోయేది, వాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని సిలువ వేసేవారు కాదు. జాగ్రత్త వినాలి. ఇప్పుడు తెలియదు కాబట్టే యేసుక్రీస్తుని సిలువ వేశారు. వీళ్ళేమనుకున్నారు, యేసుక్రీస్తుని సిలువ వేస్తే అక్కడతో చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. యేసుక్రీస్తు ఎంట్రీ ఇస్తానే, జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు యోర్దాను నది దగ్గర ఎంట్రీ ఇస్తానే బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు? యేసుక్రీస్తుని చూసి ఏమన్నాడు? ఇదిగో హీరో వస్తున్నాడు అన్నాడా? ఏమన్నాడు? ఏమన్నాడు తెలుసా? ఇదిగో సింహం వస్తా ఉంది అన్నాడా? లేదు. ఇదిగో పులి వస్తుంది అన్నాడా? అనలేదు. ఇదిగో గద్ద పక్షిగా చూస్తున్నా ఏమన్నా? ఏమన్నాడు తెలుసా? లోక పాపము మోసుకొని పోయే గొర్రె పిల్ల వస్తుంది చూడండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా.
జాగ్రత్తగానండి. బాప్తిజం నుంచి యోహాను అక్కడంతా ఎవరెవరో ఉన్నారండి. వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు యేసుక్రీస్తుని ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు తెలుసా? లోక పాపం మోసుకుని పోయే చూడు గొర్రె పిల్లనండి, గొర్రె పిల్ల. మీరు మా జాగ్రత్తగా గొర్రెనండి, గట్టిగా చెప్పండి మా గొర్రెనండి. ఎవరంటే యేసుక్రీస్తు లోక పాపం, బర్రే కాదు, లోక పాపం మోసుకుని పోయే గొర్రె పిల్ల. గొర్రె పిల్ల, ఇదిగో గొర్రె పిల్ల వస్తా ఉంది అని ఇంట్రడక్షన్ ఇచ్చినారు. ఇప్పుడు జాగ్రత్తగానండి, గొర్రె పిల్లని చంపడం ఈజీయా? చాలా ఈజీ అండి. మొన్న ఎవరు మన విజయ్ గారు చెప్పింది, విజయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిందండి, బ్రతికితే ఎలా బ్రతకాలి, సింహంలో బ్రతకాలి. రమేష్ ఎవరో కానీ పర్లేదు, మన కన్నడ వాళ్ళు బతికితే సింహంలాగా బతకాలి, గొర్రెపిల్ల బతికితే ఏం చేస్తారంటే సంపేస్తారండి. యేసుక్రీస్తు జాగ్రత్తగానండి, బలి ఇవ్వడం ఈజీ, బలి ఇవ్వడం ఈజీ. ఆయన ఈజీగా చేసుకున్నాడు కావాలండి, అందుకే గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఆయన సింహంలాగా వచ్చాడు, ఎవరు ముట్టేవాడు కాదు. ఆయన గొర్రె పిల్లలాగా చాలా దీనంగా వచ్చాడు. జాగ్రత్తగా ఒక ఇంపార్టెంట్ పని చెప్పబోతున్నాను. ఊరి బయట గొర్రె పిల్లని వేలాడి తీసినట్టు యేసుక్రీస్తుని వేలాడి తీశారండి. వేలాడి తీసినాక వీళ్ళందరూ ఏమనుకున్నారు కదా? చచ్చింది గొర్రె అనుకున్నారు. ఏమనుకున్నారు? చెప్పండి ఏమనుకున్నారు? గొర్రె చచ్చిందిరా అనుకున్నాడు. చచ్చింది గొర్రె, గొర్రె చచ్చిపోయింది అనుకున్నారు. కానీ మీరు తెలియని సంగతి ఏమంటే, గొర్రె చచ్చిపోయినాక అదే గొర్రె సింహంలాగా లేస్తుంది. చచ్చిపోయినప్పుడు గొర్రెనే, మళ్ళా తిరిగి లేసినప్పుడు సింహంలాగా లేస్తుందని తెలియకపోయింది మనోళ్ళకి. తెలిస్తే ఏమయ్యేది? ముట్టుకుండా ఉండేవాళ్ళు, అంతే సైలెంట్గా ఉండిపోయేవాళ్ళు. ఓకే, ఇది ఏమని చెప్పండి. ఒక మాట యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు, గట్టిగా ఇప్పుడు రెడీగా ఉండాలి, ఒక అద్భుతంగా మాట చెప్తాను. యేసుక్రీస్తు శిలువ మీద వినడుతున్నప్పుడు ఎన్నో మాట్లాడు, నేడు పరదేశంలో ఉంది, రెండో మాట కదా. రెండో మాట మాట్లాడే ముందు ఆ దొంగలిద్దరూ మాట్లాడతాడు. వాడు దాంట్లో ఒక దొంగ ఏమంటాడు చెప్పండి? ఏమయ్యా, నువ్వు మెస్సయ్యావు కదా, నువ్వు దేవునివి కదా, నువ్వు దేవుని అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని అన్నాడు. బాగానే ఉంది. ఇక్కడ నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు అంటే యేసుక్రీస్తు ఏమని అన్నాడు? నిన్ను నువ్వు రక్షించుకో. ఒరే, నీకు ఎంత ధైర్యం రా! ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడాలి? మర్యాదకు మాట్లాడాలి కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుని పెడతా ఏమంటాడు తెలుసా? నిన్ను నువ్వు రక్షించుకో. ఏంటి ఆయన రక్షించుకోవాలా? రక్షించుకోవాలంటే అర్థమేంటో తెలుసా? ఏమి చేతకాని పరిస్థితిలో ఉన్నాడు, నిస్సహాయ పరిస్థితులు ఉన్నాడు కాబట్టి తన్ను తను రక్షించుకోవాలి. ఈయన తన్ను తను రక్షించుకోవడానికి లేడు, అక్కడ ఆయన కావాలనే వచ్చాడు. అర్థం కాదండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు బాగా వినండి. ఈ మాట వినప్పుడు మీకు మర్చిపోతుంది. అసలు యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. అసలు నన్ను నేను రక్షించుకోవడం ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ చూడండి. సూపర్ ఉంటుందండి. 10:18 వినండి. ఎవడును నా ప్రాణము తీసుకెళ్ళి ఆమె చెప్పాలి. ఆమె చెప్తారో గట్టిగా చెప్పడం కొడతారో ఏం ఇష్టం. యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ఎవడును నా ప్రాణము తీసుకొనలేడు. నా ప్రాణాన్ని ముట్టే అధికారం ఎవరికి లేదు. నన్ను నేను రక్షించుకోవడం ఏంద్రా? మెట్లా నీకేమన్నా? నన్ను ముట్టే అధికారం లేదు ఎవరికి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానికి తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఎవ్వడు ముట్టుకోలేడు, నా ప్రాణాన్ని ఎవరు తీయలేడు, నేనే దాన్ని పెడతా ఉన్నాను. ఏమండి, మనకు అధికారం లేదు. ఎందుకు తెలుసా? మనం సూసైడ్ చేసుకునే అధికారం లేదు. ఎందుకు తెలుసా? మనకై మనము ప్రాణం పెట్టే అవకాశం లేదు. ఎందుకు తెలుసా? తిరిగి ఆ ప్రాణం తీసుకునే అధికారం లేదు కాబట్టి. కనుక లేదండి.
నువ్వు సూసైడ్ చేసుకునే అధికారం నీకు లేదు. ఎందుకంటే నువ్వు ప్రాణం పెట్టగలవు కానీ నువ్వు ప్రాణం తిరిగి తీసుకోలేవు. కానీ నా యేసయ్య లెవెల్ ఏంటో తెలుసా? ఆయన ప్రాణం పెట్టగలడు, ఆయన తిరిగి తీసుకోగలడు. ఆయన రక్షించుకోవడం ఏంటో ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి సిలువకు వచ్చాడు అంతే. అర్థమైందా? ఆయన తల వంచి ఒప్పుకున్నాడు కాబట్టి మౌనంగా ఒక బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగే యేసుక్రీస్తు తను అంగీకరించి పైకి వచ్చాడే తప్ప ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఆయన ప్రాణాన్ని ఎవరైనా తీయగలడు అసలు? ఆయన ఎవరైనా ముట్టగలడు అసలు? ఆయన ఏమంటున్నాడు? నా ప్రాణాన్ని తీసే అధికారం నాకు ఉంది, తిరిగి లాక్కునే అధికారం నాకు ఉంది. ఎందుకంటే తాను నేనే, జీవము నేను దేవుని స్తోత్రం కలిగి. చూడండి, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వాళ్ళని ఆజ్ఞ పొందుతుంది. ఇప్పుడు ఈ దొంగ ఏమంటున్నాడంటే, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా. అసలు వాడు తెలియని సంగతి ఏమంటే, అసలు యేసు చేసే పనే అది. అసలు సిలువ చేసి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు చెప్పండి? అందరిని రక్షించాలని ఉన్నాడు కదా. కానీ మనోడు ఏమంటా ఉన్నాడు? నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా. ఎలా చేసే పని అదేరా? అసలు యేసు చేస్తున్న పని అదే. మనోడు అర్థం కాక ఏమంటాడు? ఊరికే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందా? అసలు వాడు ఏమంటున్నాడంటే నిన్ను రక్షించుకో, ఫస్ట్ మాట రాదు. రెండో మాట ఏమంటున్నాడు? మమ్మల్ని కూడా రక్షించు. అసలు చేసే పని అది. అందుకే సిలువ ఎక్కినాడు, మనం అందరూ రక్షించాలని. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయనే ప్రాణం పెట్టాడంట, ఆయనే ప్రాణం తీసుకున్నాడంట. ఆమేన్. సాతాను సచ్చింది గొర్రె అనుకున్నాడు, చనిపోయింది అనుకున్నాడు. శుక్రవారం రాత్రి ఫుల్ పార్టీ, ఫుల్ చిందులే చేస్తున్నారు. ఓ పాటలు, ఓ డ్యాన్స్లు, ఏమో ఆటలాడుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. శనివారం రాత్రి ఇంకా ఎంజాయ్. అలా మనం పట్టేటోళ్ళు లేరా? ఇంకా ఆదివారం పొద్దున తెల్లవారు జామున ఎక్కడో ఏదైనా కోడి కోయట్లేదురా, లేదా వాళ్ళు కోడి కోయట్లా, కోడి బదులు సింహం వర్తించి తెల్లారుజామున ఏం పోయాలండి? కోడి పోయాలి అని ఎదురు చూస్తున్నారు అందరూ. కానీ తెల్లారుజామున ఆదివారం కోడి కూసే టైంకి ఈ యూదా గోత్రపు నా దేవుని చంపే దమ్ముడుకుందండి. యేసు ప్రభు ముట్టే అధికారం ఎవరికి లేదు, ఆయన ప్రాణాన్ని తాకే అధికారం ఎవరికి లేదు. ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత పౌలు గారు ఏమంటారు తెలుసా? పౌలు గారు రాస్తూ యేసుక్రీస్తు గురించి రాస్తూ ఉన్నటువంటి ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు, ఉన్నటువంటి ఫుల్ రోషం వచ్చేస్తుంది. రాస్తూ అంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విషయం ఎక్కడా? నాకు అర్థం కావట్లేదు. ఆమె చెప్పండి గట్టి ఆమె చెప్పండి. ఆయన ఏమంటున్నాడు? అసలు పౌలు గారు మరణం గురించి మాట్లాడేది పని ఉంది, అంత టెన్షన్ ఎందుకు తీసుకున్నారు సార్ మీరు? ఉన్నటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విషయం ఎక్కడ? అంటే అర్థమైంది తెలుసా? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు నా మెసేజ్ సైడ్కి వస్తా ఉంది. శుభకార్యం అంటే ఏం చెప్పండి? పెళ్లిళ్ళు, పేరెంటాలు, పేరు పెట్టుకోవడాలు, సీమంతాలు, ఇవే శుభకార్యాలు అంటే. ఎంత లేదంటే అశుభకార్యాలు అంటే ఏం చెప్పండి? చావు, యాక్సిడెంట్లు, చావులు, ఇదే. అందుకంటే కదా సావు కబురు సల్ల చూపుతాడట అంటారు. అంటే అశుభకార్యం అంటే ఏంటి? మరణం ఏంటండి? శుభకార్యం అశుభకార్యం? మరణం శుభకార్యం ఏం మాట్లాడుతున్నాను? అశుభకార్యం. కానీ జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు శిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ మరణము అనే అశుభ కార్యాన్ని శుభకార్యంగా మార్చి పడేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఒక క్రైస్తవునికి మరణం అంటే అశుభ కార్యము కాదు. ఇదిగో నేను పోయిన క్రీస్తుగా ఉండబోతా ఉన్నాను, అది శుభకార్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మరణాన్ని మార్చి పడేశాడండి దేవుడు. అంతసేపు అందరూ మరణించాలంటే భయపడిపోయేవారు.
అంతసేపు మరణం అంటే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు క్రైస్తవులు అడగండి, మరణం అంటే భయం అంటే ఏమంటారు? మరణం అంటే భయం కాదు, ఇష్టం. ఎందుకు తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ వేసే ఊరు కళ్ళు తెలుస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుందాక అంటే చెప్పండి మా శుభం అంటే ఏంటి తెలుసా? ప్రతి అశుభ కార్యాన్ని శుభకార్యంగా మార్చేశాడు దేవుడు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? ఈ శుభప్రదమైన నిరీక్షణ అనుకున్నది ఏంటది? వి హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్ ఇన్ జీసస్. ఇది ఎలాంటి హోప్ అండి? శుభప్రదమైన నిరీక్షణ. జాగ్రత్త అంటే మరణానికే పాట, కన్నడ పాట ఏది కదా, మరణానికే మరణం వచ్చింది. రాజు గారి పాట కూడా ఉంది, మరణానికే మరణము రాజులకు రాజు యేసు హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం కలుగు. జాగ్రత్తనండి, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం ద్వారా ఏం చేశాడు చెప్పండి? మరణం అనే అశుభ కార్యాన్ని ఏం చేశాడు? శుభకార్యంగా మార్చేశాడండి. అంటే ఒక దైవసేవకుడు అంటాడు, మైల్స్ ముందర అంటాడు, క్రైస్తవుడు ఎవరైనా చనిపోతే ఏడిస్తే ఎందుకు ఏడ్చాలో తెలుసా? ఏడిస్తే వాళ్ళు మిస్ అవుతున్నారు కాబట్టి ఏడాలి అంతే. అయ్యో వాళ్ళకి జీవితంలో చూడడం కదా, ఇంక కలుసుకుంది కదా, ఇప్పుడు కేర్చుకుంటుంది. ఎందుకు తెలుసా? నువ్వు వాళ్ళ జీవితాంతం వాళ్ళు మీరు కలుసుకొని ఉండరు. ఖచ్చితంగా మీ జీవితం అయిపోయిన వెంటనే మీరు తిరిగి పునరుత్థానం పొందరు, వాళ్ళు తిరిగి కలవబోతున్నారు కాబట్టి అంతే. ఈ కొద్ది రోజులు మీరు మిస్ అవుతారు కదా ఏడవాలి తప్ప మిస్ అయిపోతాం కదా ఏడకూడదు. అంటే క్రైస్తవుల నిరీక్షణ ఏంటి చెప్పండి? మరణానికి కూడా భయపడిన వారు. ఇప్పుడు చెప్పండి, మరణానికి భయపడిన వారు ఉన్నారు ఇక్కడ? ఏంటి కామని చెప్పండి, ఎంత భయం ఏంటి మీకు? మరణానికి భయపడిన వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? కొన్ని మరణాన్ని ఇష్టపడే వారు ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం. మీరు డిసైడ్ అయిపోయినారు, సైలెంట్గా ఉన్నారంటే మాట్లాడండి. మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఇక్కడ ఒక మాట చూపిస్తాను మీకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ 15 chapter 56 verse. చూడండి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ మూలం ఎక్కడ? మరణమే నిన్న జయవెళ్ళి, మరణమే నిన్న విషయ కొన్ని వెళ్ళి. నెక్స్ట్, ఇప్పుడు ఈ మాట మేము చూడండి, మరణపు ముందు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. దీన్ని మాట్లాడుతున్నాం. చూడండి, ద స్టింగ్ ఆఫ్ డెత్ ఇస్ సిన్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిన్ ఇస్ లా. అంటే మరణపు ముళ్ళు పాపముకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. ఒక మాటలో చెప్పాలంటే మరణానికి ఉన్న బలం అంతా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పాపం నుండి. గట్టిగా పాపం అండి చెప్పండి, పాపం అండి గట్టి. మరణానికి ఉన్న బలం ఎక్కడుంది? మరణం పవర్ అంతా ఎక్కడ ఉందండి? పాపం వల్ల వచ్చి జీవితము మరణము. అంటే మరణం ఉన్న శక్తి అంతా ఎక్కడ ఉంది తెలుసా? పాపంలో ఉంది. అసలు ఫస్ట్ బైబిల్లో మరణం అన్న మాట ఎక్కడ వాడబడింది? ట్రై చేయండి, చెప్పండి. అసలు మరణాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? సాధారణంగా యేసయ్యనా దేవుడా? చూడండి, అసలు మరణాన్ని కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? దేవుడా సాధారణ? సాధారణే కదా. ఒకసారి చూడండి, వైపు చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. చదవండి, 2:17. చెప్తున్నారు ఈ మాట. దేవుడు అసలు మరణాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? దేవుడే. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఈ చెట్టు పండు తినకూడదు, తింటే ఏం చేస్తావు? ఆ రోజు తిన్న తినమై చచ్చిపోతావు. ఇప్పుడు మరణం ఎవరి ద్వారా వచ్చింది? సాధారణ ద్వారా వచ్చిందా? దేవుని ద్వారా వచ్చిందా? మన ద్వారా వచ్చిందా? మన ద్వారా. దేవుడు చెప్పాడంతే, నువ్వు తింటే సస్తా ఉన్నాడు. మనం ఏం చేసి తిన్నాడు. ఇప్పుడు మరణం ఎవరి ద్వారా వచ్చింది? మన వల్లే. ఇప్పుడు జాగ్రత్త రండి, మరణానికి ఉన్న శక్తి ఎక్కడిది?
పాపము చేసిన వెంటనే మరణం మనిషి మీదకి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా, అంటే మనిషిలో పాపము లేకపోతే మరణానికి శక్తి లేదు. సింపుల్, అర్థమైందా? మరణానికి ఉన్న శక్తి ఎక్కడ ఉంది? పాపంలో కదా. అంటే నువ్వు పాపం చేసావంటే మరణం నీ మీద అధికారం చూస్తుంది అనుకుంటా. ఇప్పుడు నీ లోపల పాపం లేదనుకో, అప్పుడు నీకు మరణం నీ మీద అధికారం లేదు. ఇప్పుడు యేసయ్య దేవుడి కోసం, యేసయ్య జీవితంలో పాపం లేదు. అవి చెప్పండి, యేసయ్య జీవితంలో అసలు పాపమే లేదు. పాపమే లేదు కాబట్టి మరణానికి యేసయ్య మీద అధికారమే లేదు. ఇప్పుడు యేసయ్య చనిపోవాలని ఏం చేయాలి? పాపంగా మారపడాలి. పాపం లేకపోతే అసలు యేసు ప్రభు చనిపోలేడు. దేవునికి స్తోత్రం. మీరు గట్టిగా ఆనందించబోలేదు. ఇప్పుడు యేసయ్యలో పాపం లేదు కాబట్టి ఈయన ఖచ్చితంగా చనిపోవాలి శిలువ మీద. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభులో పాపం లేదు, కానీ మన పాపం తీసుకుపోయి యేసు ప్రభు మీద వేసేశాడు. గట్టిగా ఆనందించండి. అదొకటి చెప్పేది. ఇప్పుడు ఆయనలో పాపం లేదు, ఆయన చనిపోలేడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే మన మీద ఉన్న పాపం అంతా తీసుకుపోయి ఆయన మీద వేశాడు. ఆయన చనిపోయాడు. ఆయన ఎప్పుడు చనిపోయాడు? మన పాపం ఆయన మీద పడినప్పుడు. ఇప్పుడు మన పాపం ఆయన మీద పడినప్పుడు మీకు అర్థం కావట్లేదండి. యేసుప్రభులో పాపం లేదు. పాపం లేనప్పుడు మరణానికి పాపం మీద అధికారం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే మన మీద పాపం అంతా తీసుకుపోయి ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు మన మీద ఏం లేదు, పాపం లేదు అంటే అర్థమైంది తెలుసా? మన మీద మరణానికి అధికారం లేదు అని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాక మన మీద పాపానికి అధికారం లేదు. ఎందుకు? మరణానికి అధికారం లేదు. ఎందుకు? మన పాపాన్ని తీసుకుపోయి యేసుక్రీస్తు ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇప్పుడు మీరు చనిపోతే మరణానికి మీ మీద అధికారం లేదు. మరణానికి మీ మీద అధికారం లేదు అర్థమైంది తెలుసా? మరణం మిమ్మల్ని తీసుకుపోయి నరకంలో వేయడానికి అధికారమే లేదు. మీరు మరణించిన వెంటనే యేసుక్రీస్తుతో పాటు తిరిగి పునరుద్ధానం కాబోతా ఉన్నారు. ఇది శుభవార్త. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇది మీకు శుభం కలుగుగాక. గట్టిగా చెప్పండి. ఈరోజు నా మెసేజ్ అంతా ఇదే అండి. మెసేజ్ అంతా ఇదే. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు మరణము అనే అశుభ కార్యాన్ని తీసుకుపోయి క్రైస్తవులకి దాన్ని ఏం చేశాడు? శుభకార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు కొంతమంది చనిపోతారండి, యేసుక్రీస్తుని అనుకొని చనిపోతారు. అప్పుడు వెంటనే అందరి మీద మనం చేతులు పెట్టి ప్రార్థన చేయకూడదు. యేసు లేయను, తప్పు. మరణం నుంచి లేవాలంటే అదొక ప్రత్యేకమైన సందర్భం వస్తుంది. దేవుడు మహిమ పొందాలి ఆ సందర్భం అంటే మాత్రమే చేసుకుంటాడు. ఊరికి టైం పాస్ కోసం ప్రభావ ఏడు గుడ్లే ప్రభావ ఆరు గుడ్లేపు ఊరికి వాళ్ళు నడుచుకుని పోయినప్పుడు వాళ్ళు కూడా లేపు ప్రభావ అంటే కుదరదు. ఎందుకు తెలుసా? ఒకసారి భక్తులు మరణించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతారు? యేసుక్రీస్తు దగ్గర ఉంటారండి. వాళ్ళని పోయి మళ్ళీ నువ్వు పిలిస్తే ఎక్కడ చెప్పి. సో కొంతమందికి మనం ముట్టకూడదు అసలు. ఎందుకు తెలుసా? వాళ్ళ మీద మరణం అధికారం లేదు. వాళ్ళు యేసుక్రీస్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ముట్టేకి పోకూడదు. ఒకవేళ దేవునికి అక్కడ మహిమ పొందాలనుకుంటే దేవుడే అప్పుడే చేస్తాడు, అప్పుడే మనం చేసుకోవాలి. కానీ ఒక మాట జాగ్రత్తగా నేను పిల్లరా, క్రైస్తవులకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే, క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే మరణము మన మీద అధికారం లేదు. మనం మరణమును జయించిన వారము. మరణానికి మన మీద అధికారం లేదు, పాపానికి మన మీద అధికారం లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు మరణం గురించి మాట్లాడతాం మీకు డౌట్ రావచ్చు. సింపుల్ అండి. ఎందుకంటే క్రైస్తవుడు అన్న తర్వాత మరణం అంటే భయపడకూడదు. క్రైస్తవుడు అన్న తర్వాత మరణించిన వారి గురించి బాధపడకూడదు. ఎందుకు తెలుసా? మన జీవితం ఇక్కడ కేవలం తాత్కాలికంగా ఉండిపోతున్నాం అంతే. అంతేగాని మనం పునరుత్థానం పొంది యేసుక్రీస్తు ఉండబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకొక మాట చూపించి నేను ఆల్మోస్ట్ వాక్యం ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవండి. 2 శుభకార్యాలు చెప్తాను. ఒకటి మరణం గురించి అయిపోయింది. ఇంకొక శుభం చెప్పి నేను నా వాక్యం ఆల్మోస్ట్ ముగించేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చదవడం మైక్ తీసుకొని చదవండి దయచేసి. మొదటి కొరింథీయులకు 15
క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరిక్కను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునకు నిద్రించిన వారును నశించని ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు. ఆయన పునరుత్థానపు శక్తిని తెలుసుకోవాలి. సారీ అండి ఫిలిప్పులకు రాసిన పత్రిక 3 అదొకసారి చెప్పి మనం ఆల్మోస్ట్ ముగించేద్దాం. అతి ప్రాముఖ్యమైన సంగతి వస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఏ విధము చేత నేను మృతుల నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావం కలవాడని భుజరుగునండి. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనుకుంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానుభవించుకొనుచున్నాను. జాగ్రత్తనండి. ఈ పౌలు భక్తుడికి ఒక మాట ఉందండి. ఈ రోజు నుంచి మన మాట అదే అయిపోవాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? పునరుత్థానంలో ఉన్న బలం పునరుత్థానంలో ఉన్న శక్తి ఏంటో నాకు తెలియదు అని ఏమన్నాడు చెప్పండి. I should know the power of resurrection. I must know the power of resurrection. ఒక ప్రశ్న వేస్తాను మీకు పునరుత్థానంలో ఉన్న బలం తెలుసా? మీకు పునరుత్థానంలో ఎంత శక్తి ఉందో తెలుసా? మీకు తెలుసా లేదండి? తెలుసు లేదు తెలుసా లేదా? తెలుసా? చెప్పండి. తెలీదా? తెలిస్తే తెలుసా చెప్పండి ఒకసారి. ఏంటి పునరుత్థానంలో ఉన్న శక్తి ఏంటి? ఎందుకు ఇది అడుగుతున్నానంటే రోమన్స్ 8:11 చదవండి. రోమన్స్ 8:11 ఇంకొకసారి. మృతుల నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసుని లేపిన చావునకు లోనైన మీ శరీరములు మీతో కూడా నివసించిన ఆత్మ ద్వారా జీవింపు. బట్ ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ దట్ రైజ్డ్ అప్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ dwell in you. యేసు క్రీస్తుని మరణం నుంచి ఏ పరిశుద్ధాత్మ అయితే లేపినాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు. యేసు క్రీస్తు పునరుత్థాన శక్తి ఎంత ఉందో నీ లోపల అదే శక్తి ఉంది. ఇంత శక్తి ఉంది కాబట్టి పౌలుకున్న తపన ఏంటో తెలుసా? ప్రభు, ఈ పునరుత్థానపు శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి ప్రభు. ఇక్కడ ఒక పెద్ద అద్భుతంగా మాట జరుగుతుంది. ఆయన ఏమన్నా తెలుసా? పునరుత్థానంలో ఉన్న శక్తి నీకు తెలియాలంటే శిలువ శ్రమలు నీకు తెలియాలి. నాకు పునరుత్థానం శక్తి తెలుసండి అని చెప్పలేవు. ఎందుకు తెలుసా? నీకు శిలువ శ్రమలు తగిలితేనే పునరుత్థానపు శక్తి అర్థమవుతుంది. అందుకే పౌలేమన్నా తెలుసా? నాకు పునరుత్థానంలో శక్తి ఎట్లా నేను తెలుసుకోవాలని చేస్తున్నాను తెలుసా? యేసుక్రీస్తు పొందిన శ్రమల్లో నేను కూడా కొంచెం పొందుతా ఉన్నాను. ఏమంటాడంటే యేసుక్రీస్తు పొందిన ఎట్లయితే శిలువ శ్రమ పొందినాడో నేను కూడా శ్రమలు పొంది ఎందుకు పొందుతున్నాను తెలుసా? ఆయన పునరుత్థానపు శక్తిని నేను తెలుసుకోవాలని చెప్పి ఏమంటున్నాను తెలుసా? ఈ లోకంలో అన్నిటినీ పెంట నేర్చుకుంటున్నాను. పెంట అంటే ఏంటి? పెంట అంటే ఏంటి? కసువు కాదమ్మా. పెంట
పెంట అంటే అది చెప్పలేమండి, చాలా లోతైన మర్మం. తేడా అనుకోండి డంగ్. పౌలంట తనకున్న ఆస్తిని, చదువుని అన్ని ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇది పెంటతో సమానం. ఎందుకు తెలుసా? ఎందుకు పెంట అనుకుంటున్నాడు తెలుసా? నాకు ఒక ఆశ ఉంది. ఏంటి తెలుసా ఆశ? యేసుక్రీస్తు పునరుత్థానపు శక్తి అంటే నాకు తెలియదు. ఇసలేమన్నాడు పౌలు, ఆయన పునరుత్థానపు శక్తులు నేను కొంచెమైనా తెలుసుకోవాలని చెప్పి ఏం చేస్తున్నాడంట? చూడండి ఆ రెఫరెన్స్ పట్టుకు సార్. ఆ రెఫరెన్స్ చెప్పిన తర్వాత ఈరోజు కూడా మీకు ఆ రెఫరెన్స్ లోతుగా తగులు చేస్తున్నాము. చూడండి, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము వీటన్నిటిని పెంటగచ్చుకున్నాను. ఇప్పుడు జాగ్రత్త రండి, ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాను. ఈ రోజు నీకు శ్రమలు వస్తున్నాయంటే, ఈ రోజు నీ జీవితంలో ఏమైనా శ్రమలు ఉన్నాయంటే అర్థమేంటి తెలుసా? నువ్వు అతి త్వరలో ఎంత శ్రమలైతే చూసావు అంత పునరుత్థాన శక్తిని చూడబోతున్నావు. There is no crown without cross. సిలువ లేకుంటే సింహాసనం లేదు, శ్రమ లేకుంటే అంత భ్రమలో బతకాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఆయన శ్రమ పొందినాడు, పునరుత్థానపు శక్తిని చూసినాడు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను శ్రమ పొందుతున్నాను, ఈ రోజు పునరుత్థానపు శక్తి ఏంటో చూస్తా ఉన్నాను. ఈ రోజు నీ జీవితంలో పునరుత్థానపు శక్తిని చూడాలంటే శ్రమలేంటో చూడాలి. ఈ రోజు నువ్వు శ్రమలు ఉండకపోతున్నాడు, అర్థమేంటో తెలుసా? ఈ శ్రమలు నేను చెప్పడానికి రాలేదు. ఈ శ్రమలు యేసుక్రీస్తు పునరుత్థానపు శక్తి ఏంటో నీకు శుభం కలుగునుగాక. ఎలాంటి శుభమో తెలుసా? పునరుత్థానపు శక్తి అంటే ఏంటో అవి అతి త్వరలో చూసే ఆ శుభకరమైన ఆనవాలు కలుగునుగాక. సాధనను సిరివేస్తా ఉన్నాడా? చిరివేస్తా ఉన్నాడా? శ్రమలో పెట్టి లాగి దీన్ని చంపేస్తా ఉన్నాడా? అర్థం చేసుకోవాలి. సిలువలో చనిపోతే అక్కడితో క్రైస్తవ జీవితం ఆగిపోదు. నువ్వు సిలువ శ్రమలు చూసి మాత్రమే చనిపోవు, ఖచ్చితంగా పునరుత్థానపు శక్తిని అనుభవించుకోగలుగుతావు. ఎన్ని రోజులు కన్నీటిలో ఉన్నావో, ఎన్ని రోజులు శ్రమలో ఉన్నావో, ఎన్ని రోజులు భయంకర ఇబ్బందులు ఉన్నావో, శిలువ శ్రమలు వెళ్తా ఉన్నావు. ఒక మాట గమనించాలి, ఇన్ని శిలువ శ్రమలు చూస్తున్నావు అంటే అర్థమేంటి తెలుసా? పౌలు అన్నాడు, ఇన్ని శిలువ శ్రమలు ఎందుకు పొందుతున్నా తెలుసా? యేసుక్రీస్తు పునరుత్థానపు శక్తిని చూడాలని. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకంలో ఎన్ని కష్టాలు వస్తాయి రాని అవన్నీ నాకు పెంటతో సమానం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాని అవన్నీ పెంటతో సమానం. ఎన్ని అవమానాలు వచ్చినా రాని అవన్నీ పెంటతో సమానం. ఎందుకు తెలుసా? ఇవన్నీ వస్తున్న తర్వాత నేను పునరుత్థానపు శక్తిని చూడబోతా ఉన్నాను. ఎవరన్నా అడగండి, మీరు మీకు పునరుత్థానపు శక్తి అంటే తెలుసు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నాలి? తెలుసు అన్నారు అనుకో, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? శ్రమల శక్తి నీకు తెలియకుండా పునరుత్థానపు శక్తి నీకు తెలియదు. ఎందుకు స్తోత్రం? ఏంటి ఆమె చెప్పండి. శిలువ లేనిదే సింహాసనం లేదు, శ్రమలు లేనిదే ఆ ఆశీర్వాదం లేదు. ఈ రోజు నువ్వు శిలువ శ్రమలు కొన్ని వెళ్తా ఉన్నావు. శిలువ అంటే ఏంటి తెలుసా? అయ్యగారు చెప్తారు పెద్ద, ఏమంటారంటే సిలువ వేయడం అంటే అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు నీ శరీరాన్ని నలగొట్టడం అని అర్థం. నువ్వు శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు నీ శరీరం నలగొట్టబడతా ఉంది. నువ్వు కన్నీటి గుండా వెళ్తా ఉన్నప్పుడు నీ శరీరం నలగొట్టబడతా ఉంది. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నది అని దేవుని సెలవిస్తుంది. ప్రియులారా, ఆమేన్. అంటే ఈ రోజున వాక్యం అంటే తెలుసా? నువ్వు ఇన్ని శ్రమల్లో ఉన్నావంటే దాని అర్థం ఒకటే, నువ్వు అతి త్వరలో పునరుత్థానపు శక్తిని జీవితంలో చూడబోతున్నావు. ఆమేన్. ఈ పునరుత్థానం శక్తి వల్ల ఊరికే మనం గట్టిగా చప్పట్లు కొట్టి ఊరికే ఎంజాయ్ చేసుకోవడం కాదండి. ఈ పునరుత్థానపు శక్తి అంటే మనం తెలుసుకోవాలి. లైఫ్లో మన జీవితంలో రుచి చూడాలి చేస్తున్నాము. ఇది చెప్పండి. అతి త్వరలో మీరు చెప్పాలి, నేను నా జీవితంలో పునరుత్థానపు శక్తిని చూశాను. అది ఎప్పుడు చెప్పగలరు తెలుసా? ఎప్పుడు చెప్పగలరు తెలుసా? శ్రమల గుండా వెళ్ళినప్పుడు. ఆమేన్. అంటే అర్థమైంది తెలుసా?
ఈ రోజు నువ్వు అతి భయంకరమైన శ్రమలు వెళ్తా ఉన్నావు అక్కడ తెలుసా, నువ్వు అతి త్వరలో అతి భయంకరమైన పునరుత్థాన శక్తిని చూడబోతున్నావు అర్థం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. శుభం అంటే ఏంటో తెలుసా, యేసుక్రీస్తు నీ మీద మరణానికి అధికారం లేకుండా చేశాడు, అదొక శుభం. రెండవది ఏంటో తెలుసా, ఈ రోజు నువ్వు శ్రమ గుండా వెళ్తా ఉన్నావు అంటే అతి త్వరలో దేవునికి ఒక శుభం పలకబోతా ఉన్నాడు. పక్కన చేయి చెప్పండి, నీకు శుభవాగలే చెప్పండి, నీకు శుభవాగలే, నీకు శుభం కలుగును కాక. చెప్పండి, నీకు శుభం కలుగును కాక. అంటే చచ్చిపోవాలని కాదు, మీకు శుభం కలుగును కాక. ఆమేన్. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నమాట, దయచేసి నా మాట వినండి పిల్లలు. ఈస్టర్ మెసేజ్ అంటే నాకు చాలా భయం. మామూలు మెసేజ్ మామూలు చెప్పేసి కానీ ఈస్టర్ మెసేజ్ కానీ 31st నైట్ మెసేజ్ అంటే చాలా భయం. ఎందుకంటే ఈస్టర్ మెసేజ్ చెప్తున్నప్పుడు ఆ పవర్ వేరే ఉంటుంది అసలు. నేను అడుగుతున్నాం, ప్రభు ఏంటి ప్రభు ఏం మాట్లాడుతున్నాను అంటున్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, సింపుల్, యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. మీకు పునరుత్థానపు శక్తి ఏంటో తెలియాలి. ఆమె చెప్పండి, ఇది ఆమె చెప్పండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, సాతాను మిమ్మల్ని ఎంత ఇబ్బందులు కూడా తీసుకెళ్తా ఉన్నాడు, సాతాను మిమ్మల్ని ఎన్ని బాధలు కూడా తీసుకెళ్తా ఉన్నాడు, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మీ కష్టాలను తీసుకెళ్తా ఉన్నాడు. వీటన్నిటి అర్థం ఏంటి తెలుసా? చెప్పండి ఏంటి? హల్లెలూయా. శ్రేష్టమైన పునరుత్థానపు శక్తిని మనం పొందుకోవాలని మనం ఒక భ్రమలో బతుకుతామండి. పునరుత్థానపు శక్తి ఊరికే మాట్లాడతామంటే కానీ పునరుత్థానపు శక్తిని అనుభవించాం. ఏదో చచ్చిపోయినా మళ్ళీ పునరుత్థానం పొందడం లేదు. పౌలు అంటాడు తెలుసా, ఆయన పొందిన శ్రమలు నేను పొందుతాను. ఎందుకు తెలుసా? ఆయన ఉన్న పునరుత్థానపు శక్తిని నేను రుచి చూడాలి అని. అది రుచి చూడాలని ఆయన ఏమంటాడు తెలుసా, ఈ రోజు నాకు కలిగే ప్రతి ఒక్క దాన్ని పెంట తెంచుకుంటా ఉన్నాను. ఈరోజు నాకు కలిగే అవమానాలు, ఈరోజు నాకు కలిగే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా దేవుడు ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నాడు. దేవుడు నాకు చెప్తున్న మాట ఎందుకు మరి చాలా మంది తల్లులు ఇక్కడ ఉన్నారు, చాలా మంది తల్లులు ఈ మాట చెప్పమని చెప్పినాడు దేవుడు. ఇంట్లో భర్త చనిపోయి, లేకపోతే ఇంట్లో భర్త ఉండాల్సిన స్థానంలో ఉండకుండా చెడు తిరుగుతూ మీ కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్న సమయంలో మీరే ఒకరిగా ఉండి మీరే నిలబడి ఇంకా మీ కుటుంబాన్ని చూసుకుంటా ఉన్నారు. ఎన్నో అవమానాలు కూడా పోతా ఉన్నారు, ఎన్నో కష్టాలు కూడా వెళ్తా ఉన్నారు. ఒక మాట జాగ్రత్త వినండి, మీ అందరి కోసం చెప్తున్న మాట ఏంటంటే అతి త్వరలో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతా ఉన్నాడు. అతి త్వరలో నా దేవుడిని చూపించబోతాను. మీకు ఎవరు దిక్కులేని బాధపడతాను, ఎవరు లేని చింతపడతాను. దేవుడు మీకోసం చనిపోయాడు. మీరు అనేకమైన శ్రమలు పొందిన పిమ్మట మీరు గొప్ప అద్భుతమైన శక్తిని చూడబోతా ఉన్నారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఒక చిన్న మాట చెప్పినా చెప్పగలుగుతాండి. ఒక చిన్న మాట త్వరగా బైబిల్లో కూర్చోండి అందరూ. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. దగ్గర 3 వారాల నుంచి ఈ మాట నా తలకలు తిరుగుతూనే ఉంది అసలు. అద్భుతమైన మాట. పేతురు మొదటి పేతురు మొదటి పేతురు 5:10. ఈ వాక్యం చదివి ముగించేసుకుంటున్నాను. మొదటి పేతురు 5:10. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధికు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలం అంతే. ఈరోజు మీరు శ్రమ పడతా ఉన్నారు, ఈరోజు మీరు కన్నిటిలో ఉన్నారు, ఈరోజు మీరు బాధలో ఉన్నారు, ఈరోజు భయంకర స్థితిలో ఉన్నారు. ఇదిగో వాక్యం సెలవిస్తుంది, కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే ఈ వాక్యం ఎవరి కోసం తెలుసు. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఇంగ్లీష్లో చాలా బాగుంది చూడండి. After that you have suffered a while, make you perfect, establish, strengthen, settle you. Amen. ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుందో నాకైతే తెలియదు, కానీ దేవుడు భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈ 4 విషయాలు దేవుడు మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. గట్టిగా చెప్పండి. Many people are looking for an established life. Many people are looking for a settled life. చాలా మంది స్థిరపరబడిన జీవితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇన్ని రోజులు అటు ఇటు తిరుగుతా ఉన్నారు. ఒక స్థిరమైన ఇన్కమ్, ఒక స్థిరమైన రాబడి లేకుండా జీవిస్తారు. ఒక స్థిరమైన ఇన్కమ్ లేకుండా జీవిస్తా ఉన్నారు. ఒక పూట గడిస్తే ఇంకొక పూట గడుస్తుందా లేదా అన్నంత బాధలో ఉన్నారు. ఒక భయంకరమైన పర్ఫెక్ట్నెస్ లేకుండా, సెటిల్మెంట్ లేకుండా ఉన్నారు. దేవుడికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు పర్ఫెక్ట్ యు, ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యు, ఐఎమ్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యు, ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ యు. హల్లెలూయా! దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని చెప్పండి. దేవుడు ఏమంటాడు తెలుసా? కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత తానే, మనుషులు కాదు, మీ బాస్ కాదు, మీకు ఉద్యోగం ఇచ్చిన మీ అధికారి కాదు, తానే దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచుకుంటూ ఉన్నాడు. చాలా మంది చాలా ప్రశ్నలతో ఉన్నారు. ప్రభు ఇంకా ఎన్ని రోజులు, ప్రభు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి తండ్రి, పూట గడిస్తే ఇంకొక పూట గడుస్తుందో నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాం ప్రభు. ఒక మాట వినండి, నేను చెప్తున్న మాట అబద్ధాలు కాదు, బైబిల్లో ఉందండి. యోసేపు కొంచెము కాలం శ్రమ పడిన తర్వాత జీవితాన్ని అడుకుంటున్నాడు. యోసేపు లేదు కదా, జీవితాంతం కష్టంలో ఉన్నాడా? చెప్పండి. జీవితాంతం ఇదే ఇబ్బందిలో ఉన్నాడా? ఒక టైం వచ్చింది, దేవుడు తన్ని పర్ఫెక్ట్ చేశాడు, ఎస్టాబ్లిష్ చేశాడు, స్ట్రెంగ్థెన్ చేశాడు, సెటిల్ చేసి పడేశాడు. ఏంటి ఆమె చెప్పండి. నమ్మిన వారు మాత్రం ఆమె చెప్పండి. ఏమండి, అందరు యోగు కష్టాల గురించి మాట్లాడతారు, అందరు యోగు కన్నీటి గురించి మాట్లాడతారు. ఎవరు కూడా యోగుని దేవుడి తర్వాత ఆశ్రయించిన ఎవరు మాట్లాడరే? జీవితాంతం యోగు అట్లే ఉన్నాడా? కొంచెము కాలం శ్రమ అనుభవించాడంటే దేవుడు దానికి డబల్ ఆశ్రయించలేదా? ఆమేన్, హల్లెలూయా. కొంచెము కాలం ఏడ్చాడంటే, కొంచెము కాలం భయంతో బతికినాడంటే, కొంచెము కాలము ప్రభు ఏం జరుగుతుందో ప్రభు, పొద్దున్న లేస్తే అంతమంది అప్పుల వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలి ప్రభు, ఏం చెప్పాలి తండ్రి భయపడుతూ జీవిస్తూ ఉన్నారు. జీవితాన్ని మళ్ళీ ఉన్నారా? లేదు. కొంచెము కాలం శ్రమ పడిన తర్వాత, ఈ శ్రమ వెళ్ళిన తర్వాత పునరుత్థాన శక్తిని అనుభవించబోతా ఉన్నాడు. రాత్రంతా మీరు ఏడ్చినను, రాత్రంతా కన్నీరు కార్చినను, ఇదిగో ఉదయం జాయ్ ఇస్ కమింగ్ ఇన్ ది మార్నింగ్. సంతోషం ఉదయం వస్తాం. వాక్యం చదువు, అదొక వాక్యం ఈ వాక్యంతో దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నాడు లేదండి. కీర్తన 35 వచ్చింది. ఆ మాట చిన్న ముగించేస్తాను. కీర్తన గ్రంథం 35 వచ్చింది. కీర్తన గ్రంథం 35 వచ్చింది. కరెక్ట్. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. రాత్రికి మాత్రమే అది. నువ్వు ఏడ్చే ఏడుపంతా, మీరు బాధపడే కన్నీళ్ళంతా శుక్రవారం శనివారం రాత్రి వరకే. ఆదివారం తెల్లవారుతుండగా దేవుడు దాచిన ప్రతి కన్నీరు చూస్తా ఉన్నాడు. దేవుడు చేస్తున్న ప్రతి ప్రార్థన వింటా ఉన్నాడు. ప్రభువా, నీ బంధువులు చెప్తా ఉన్నాడేమో, సాతాను నీ చెవులు ఊగుతా ఉన్నాడు, రే నీ దేవుడు ఎక్కడరా అని అడుగుతా ఉన్నాడేమో. నీ దేవుడిని చేవిడి చేశాడు కదా, ఇన్ని కష్టాలు నీ దేవుడు ఎక్కడున్నా అడుగుతా ఉన్నాడేమో. పోనీ నీకు నువ్వే ప్రశ్న వేసుకుంటా ఉన్నావు, ప్రభువా నువ్వు ఉన్నావా లేదా అడుగుతా ఉన్నాయేమో. ఇన్ని ప్రశ్నలు, ఇన్ని భయము, ఇన్ని కన్నీరు శుక్రవారం రాత్రి శనివారం రాత్రి వరకు మాత్రమే ఉంటాయి. ఇదిగో ఆదివారం పొద్దున దేవుడు సమాధి తలుపు తల్లుకుంటూ బయటకు రాబోతా ఉన్నాడు. ఇది పునరుత్థానం శక్తే. చెప్పండి. ఏడుపు ఎప్పుడు వస్తుందంట తెలుసా? సాయంకాలం వస్తుందంట, రాత్రంతా ఉంటుందంట. కానీ తెల్లారే మాత్రం మొత్తం మారిపోతుంది. దేవుడికి స్తోత్రం. నా దేవుడు నేను జీవితాంతం ఏడిపించి చంపే దేవుడు కాదండి. నా దేవుడు సాడిస్ట్ కాదు. నా దేవుడు నేను జీవితాన్ని ఏడిపించి చంపే దేవుడు కాదు. నా దేవుడు ఒక రాత్రి వరకు పెడతాడంటే ఆ శ్రమ పొందిన తర్వాత పునరుత్థాన శక్తిని చూడబోతా ఉన్నాం. పునరుత్థాన శక్తి ఏంటి తెలుసా? చెప్పండి. నీకు పునరుత్థాన శక్తి తెలియాలంటే నీ శ్రమను అడుగు. ప్రభా ఎందుకు ప్రభు ఎన్ని శ్రమలు చేస్తున్నాయి అని చంపేస్తున్నాయి ప్రభు, ఇవి నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రభు, నాకు దిక్కు తోచట్లేదు ప్రభు అంటున్నావు అంటే సింపుల్.
అంత గొప్ప పునరుద్ధరణ శక్తిని చూడబోతున్నాను అనుకోండి. ఆమేన్. హల్లెలూయా. వెయిటింగ్ మే ఎండ్యూర్ ఫర్ నైట్, ఫర్ వీకెండ్ అంతే, నైట్ వరకు ఉంటుంది అంతే. మీరు రాత్రి అంతా కన్నీళ్ళు కారుస్తా ఉన్నారు కదా, ఈ కన్నీళ్ళు ఎక్కడికి పోయినా చూస్తా ఉన్నారా? ఎక్కడికి పోలేదండి. దేవుడు తన ఒక ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఆయన ఒక బాటిల్ ఉంటుంది ఆయన దగ్గర. కన్నీరు కాల్చే ప్రతి కన్నిటిని ఆయన బుద్ధిలో ఆయన బాటిల్ వేసుకుని పుచ్చుతాడంటండి. ప్రతి డ్రాప్ ఎవ్రీ టియర్ డ్రాప్ ఇస్ కౌంటెడ్. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు మనుషుల దగ్గర ఏడిస్తే వేస్ట్ అండి, ఆ కన్నీరు వేస్ట్ అయిపోతుంది. నువ్వు దేవుని దగ్గర విడిచే ప్రతి కన్నీరు ఆయన దాని బ్యాంకులో ఎత్తిపెట్టుకుంటాడు. అందుకే మనుషుల దగ్గర ఏడిపోయి అందరు చెప్పుకుంటారు. మనకున్న బాధ ఏమంటే అందరు చెప్పుకుంటారు. ఊర్లో అందరికి నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది అందరు చెప్పుకుంటాం. కానీ దేవుని దగ్గర చెప్పుకునే టైం లేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? అందరి దగ్గర పోయి కాలు మొక్కద్దు, అందరి దగ్గర మోకాలు ఉండద్దు, నా దగ్గర రా, అందరి ఇంకో మాట చెప్తాను మీరంటే, మాట వచ్చింది కాబట్టి కేవలం ఈస్టర్ సండేకి చర్చకు వస్తే కుదరదు. సైలెంట్ ఉంటారు. క్రిస్మస్ కి ఈస్టర్కి వస్తే కుదరదండి. క్రిస్మస్ కి దేవుని దగ్గరకు వస్తావు, ఈస్టర్ దేవుని దగ్గరకు వస్తావు, మొత్తం తర్వాత సినిమాలు షికారులు అన్ని చోట్ల తిరుగుతావు, లోకమంతా తిరుగుతావు. ప్రభా నా బతికేందుకు ఇట్లుందంటావు. ఎందుకంటుంది? నువ్వు పోయి నీ ఏడుపంతా లోకంలో ఏడుస్తున్నావు కాబట్టి మన బతుకులాలు ఏడిసినాయి. అదే ఏడుపోయి దేవుడి దగ్గర వచ్చేయచ్చు. నువ్వు రాత్రంతా ఏడుస్తావంటే ఆ ఏడుపంతా దేవుడు పెట్టుకుంటాడు. ఉదయం కలుగుతుండగా తెల్లవారుజామున కోడి కూసే బదులు సింహం గర్జిస్తుంది దేవుడికి నీటి సూర్యుడు నీ జీవితం ఉదయించబోతా ఉన్నాడు. ఆమేన్. నీకు శుభం కలుగును గాక, నీకు శుభం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున వాక్యం అంతా ఒకటే అండి. ఒకటి, మరణం అంటే భయపడేవాడు కాదు క్రైస్తవుడు. మరణం అంటే ఇష్టపడేవాడు అంటే క్రైస్తవుడు. భయపడు. మరణం అంటే భయమే లేదు. దేవునికి డాడీ చాలా చెప్పాడు మెసేజ్ లో, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం అంతే. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుడు వాళ్ళ కళ్ళు తెరుస్తాం. ఎంత భాగ్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికైనా ఉందా ఈ నిరీక్షణ? ప్రపంచంలో ఎవరికైనా ఉందండి ఈ నిరీక్షణ? యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి ఉంది. ఆమేన్. మరణానికి నీ అధికారం ఎప్పుడు వస్తుందంటే నీ మీద పాపం ఉన్నప్పుడే. ఆ పాపం యేసుక్రీస్తు తీసేశారు కాబట్టి మరణానికి నీ మీద అధికారం లేదు. రెండవ మాట ఏంటి? మొదటి మాట మరణం గురించి, రెండో మాట ఏంటి? పునరుత్థానం శక్తిని తెలుసుకోవడం ఎట్లా? శ్రమలు. మీ శ్రమలో మీరు ఎన్ని శ్రమలు కూడా వెళ్తా ఉన్నారో ఆ శ్రమలు చెప్తుంది నెక్స్ట్ పునరుత్థాన శక్తి ఎలా ఉంటుందని. ఆమేన్. నా ఆశ ఏంటంటే మనం జీవించి చనిపోయేలోపు ఊరికే చనిపోతే కుదరదు. పునరుత్థానపు శక్తి ఏంటో చూసి చనిపోవాలి. ఆమేన్. మనం ఆడుతున్న యుద్ధం మనుషులతో కాదండి. మనం ఎవరితో ఆడుతా ఉన్నాం? అంధకార శక్తులతో, ఆకాశంలో ఉండే అపవాది శక్తులతో, మనము అపవాది సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. మీరు ప్రార్థన చేస్తున్న జాగ్రత్త వినంటున్నారా? ఈస్టర్ రోజు చర్చ నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ రోజు ఏమైంది? నెక్స్ట్ టైం ఏమైందండి? ఇలాగే ఉందా? గట్టిగా ఇలాగే ఉందా? మీకు ఈ చర్చిలో మీకు స్థలం దొరకకుండా ఉంటుంది కాక, అంటే అంతమంది వచ్చింది కాక అని. ఓకే, ప్రతి ఆదివారం ఒక ట్రాఫిక్ జామ్ అయిపోయింది కాకేస్తున్నాము. దేవుడు మీకు అనేకమైన కార్లు ఇచ్చిన కాక, కారు పెట్టే స్థలం ఉండకుండా ఉంటుంది కాక, కనకాడ కారు పెట్టేది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు శాడిస్ట్ కాదండి. నా దేవుడు నీ కన్నిటి చూసి ఆనందపడే దేవుడు కాదు. నీ కన్నిటిని ఎత్తి పెట్టుకునే దేవుడు. తగిన సమయంలో దేవుడు ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. కొంచెము కాలం శ్రమ అనుభవించిన తర్వాత దేవుడు నిన్ను స్థిరపరచబోతా ఉన్నాడు. గడి చెప్పండి, దేవా దేవా నన్ను స్థిరపరచండి. దేవా యేసయ్యా నన్ను స్థిరపరచండి. యేసయ్యా నన్ను స్థిరపరచండి. యేసయ్యా యేసయ్యా నన్ను పరిపూర్ణంగా చేయండి. నన్ను స్థిరపరచండి. నీ పునరుత్థానపు శక్తిని నేను అనుభవించే భాగ్యం అనుగ్రహించండి.
యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. నా మాట ముగించేస్తాను ప్రియులారా. చివరి మాట చెప్తా ఉన్నాను. పునరుత్థానం శక్తి అంటే ఏంటి తెలుసా? మీరు ఎన్ని రోజులు వ్యాధిలో ఉన్నారంటే ఈ వ్యాధితోనే చచ్చిపోవాలని కాదు. పునరుత్థానం శక్తి అంటే తెలుసా? ఇన్ని రోజులు వ్యాధి అనుభవించారు కాబట్టి ఈ వ్యాధి నుంచి బయటపడితే ఆనందం ఎలా ఉంటుందో అది చూడాలి. ఇన్ని రోజులు మీరు కన్నీటిలో ఉన్నారు కదా, ఈ కన్నీటిలో చచ్చిపోవాలని కాదు, ఈ కన్నీటి నుంచి బయటపడితే ఎలా ఉంటుందో మీరు చూడాలి. అదే పునరుత్థానం శక్తి. ఆమేన్. దేవుడు మీ కన్నీటిని నాట్యంగా మార్చును గాక. దేవుడు మీ నిందకు ప్రతిగా పూజనిచ్చును గాక. దేవుడు బూడిదకు ప్రతిగా మీకు బ్యూటిఫుల్ యాషెస్, దానికి పూజనిచ్చును దేవుడు సుగంధ తైలం ఇచ్చును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా మాట ముగించేస్తున్నప్పుడు చివరి ప్రార్థన చేయబోతా ఉన్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే వ్యాధులతో ఉన్నారు, ఎవరైతే శరీరంలో సమస్యలతో ఉన్నారో మీకోసం నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. ఒక మాట వినండి. పునరుత్థానపు శక్తిని అనుభవించాలి యేసు నామములో. పునరుత్థానపు శక్తి గురించి మాట్లాడడం కాదు, ఆ శక్తిని మనం మన జీవితంలో చూడాలి. ఆమేన్. చూడాలంటే అర్థం ఏంటి? ఇన్ని రోజులు మీరు ఒకవేళ మీ శరీరంలో ఎవరికి చెప్పుకోలేని బాధలు అనుభవిస్తా ఉన్నారో ఆ శ్రమ నుంచి బయటకు వచ్చుకుని హాస్పిటల్లో దగ్గర 3-4 మంది అడ్మిట్ అయినారండి. రాజన వాళ్ళ అమ్మ, తర్వాత శేషాద్రి వాళ్ళ భార్య, తర్వాత సమీర్, తర్వాత సునందక వాళ్ళు కూడా బాలేదు. సునందక వాళ్ళు కూడా బాలేదు. ఇంకా ఎవరున్నారు? వీళ్ళందరి జీవితంలో పునరుత్థానపు శక్తిని మనం చూసుకుంటూ గాక. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. వీళ్ళందరి జీవితంలో పునరుత్థానపు శక్తిని చూసుకుంటూ గాక. ఆమేన్. మన దేవుడు మన పైకెత్తి దేవుడు పిల్లలు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను తెల్లవారుజామున సంతోషంతో ప్రార్థించును. అది కళ్ళు ప్రార్థించండి.